ఒక సీన్లో సినిమాల మల్టిపుల్ యాంగిల్స్ కావాలా? బ్లెండర్లో 1 క్లిక్తో కెమెరా స్విచ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫ్లో. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సింపుల్గా సోఫా మోడల్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నంప్యాడ్లో 3 క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇప్పుడు Shift A క్లిక్ చేసి కెమెరాని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ వ్యూలో కెమెరాని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కెమెరా డైరెక్షన్ ఫ్రంట్ వ్యూకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కెమెరా వ్యూని క్లియర్గా చూడాలంటే ఒక న్యూ విండోని స్ప్లిట్ చేసి నంప్యాడ్లో 0 క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో కెమెరా వ్యూని పెట్టుకుందాం. కెమెరా బయట అన్వాంటెడ్ ఏరియా కనిపించకూడదు అనుకుంటే కెమెరా ప్రాపర్టీస్లోకి వెళ్ళి వ్యూ పోర్ట్ డిస్ప్లేలో ఆస్పెక్ట్ అవుట్ వాల్యూని 1కి సెట్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ కెమెరా వ్యూ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరాని డూప్లికేట్ చేసి జెడ్ యాక్సెస్లో 90 డిగ్రీస్ రొటేట్ చేసి సైడ్ వ్యూ కెమెరాగా పెట్టుకుందాం. సేమ్ ప్రాసెస్లో టాప్ వ్యూకి ఇంకో కెమెరా యాడ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మనకి కెమెరా మూమెంట్స్ అర్థం అవడానికి టైంలోని స్టార్టింగ్లోకి వెళ్ళి ఫస్ట్ కెమెరాని సెలెక్ట్ చేసి ఐ క్లిక్ చేసి లొకేషన్ కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ 40 ఫ్రేమ్స్కి వెళ్ళి కెమెరాని కొంచెం బ్యాక్ సైడ్కి మూవ్ చేసి మళ్ళీ ఐ క్లిక్ చేసి లొకేషన్ కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కెమెరా సెలెక్ట్ చేసి మార్కర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి బైండ్ కెమెరా టు మార్కర్స్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కెమెరా ఐకాన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 40 ఫ్రేమ్కి వెళ్ళి సెకండ్ కెమెరాని సెలెక్ట్ చేసి సేమ్ బైండ్ కెమెరా టు మార్కర్స్ ఆప్షన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ 80 ఫ్రేమ్స్కి వెళ్ళి థర్డ్ కెమెరాని సెలెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. జస్ట్ మనకి కెమెరా స్విచ్ ఇంకా బాగా అర్థం అవడానికి కెమెరా మూమెంట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి 1 to 40 ఫ్రేమ్స్కి ఫస్ట్ కెమెరా వస్తుంది, 40 to 80 ఫ్రేమ్స్కి సెకండ్ కెమెరా, 80 నుంచి థర్డ్ కెమెరా వస్తుంది. చూసారు కదా, ఆటోమేటిక్గా సినిమాటిక్ కెమెరా కట్స్ రెడీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇన్ఫ్లోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.